స్ఖలనం, శీఘ్ర స్ఖలనం, తిరోగామి స్ఖలనం అంటే ఏంటి అని మిత్రులు అడుగుతున్నారు. స్ఖలనం అంటే కదలిపోవడం. శృంగారంలో పాల్గొన్నప్పుడు మగవాళ్ళ జనాంగాల నుంచి ఒక రకమైన ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఇజాక్యులేటరీ ఫ్లూయిడ్ అంటాం, తెలుగులో వీర్యం అంటారు, ఉర్దూలో మనీ అంటారు. సో ఈ ఫ్లూయిడ్ రావడాన్ని ఇజాక్యులేషన్. ఇది స్ఖలనం. శీఘ్ర స్ఖలనం, శీఘ్రం అంటే తొందరగా. మనం ఎప్పుడైనా గుళ్ళల్లోకి అయితే ఈ మధ్యకాలంలో కొన్ని బోర్డులు కనబడతాయి. శీఘ్ర దర్శనం అంటే ఎవరికైనా హడావిడి ఉంది, తొందరగా చూడాలి, 500 రూపాయల టికెట్ చూసుకుంటే తొందరగా చూసిపోవచ్చు దేవుణ్ణి. సో అది శీఘ్ర స్ఖలనం, శీఘ్ర దర్శనం. ఇట్లాంటి శీఘ్రం అంటే తొందరగా. ఎంతసేపు ఉంటే తొందర? 3 నిమిషాల కన్నా తక్కువ ఉంటే అది శీఘ్ర స్ఖలనం. ఈ 3 నిమిషాలు ఏమిటి? మగవాళ్ళ జనాంగం, ఆడవాళ్ళ జనాంగం లోపల కనీసం 3 నిమిషాలు ఉండాలి. 1 నిమిషం కన్నా తక్కువ ఉంటే వాళ్ళకు తృప్తి ఉండదు. కనుక 3 నిమిషాల కన్నా తక్కువ ఉంటే దాన్ని శీఘ్ర స్ఖలనం కింద. ఈ శీఘ్ర స్ఖలనానికి తగ్గించుకోవడానికి మనిషి తన బరువును తగ్గించుకోవాలి. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకు శీఘ్ర స్ఖలనం అవుతుంటుంది. అవసరం అనుకుంటే అమ్మాయినే పైకి రమ్మనొచ్చు. ఫిమేల్ టాప్ పొజిషన్లో కూడా శీఘ్ర స్ఖలనం తగ్గించుకోవచ్చు. మూడోది ట్యాబ్లెట్స్ ఉంటాయి. ముఖ్యంగా దీని పేరు డపాక్సెటిన్. ఈ డపాక్సెటిన్ అనే ట్యాబ్లెట్ ట్రేడ్ నేమ్ డ్యూరాలాస్. ఇట్లాంటి రకరకాల పేర్లు ఉన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల శీఘ్ర స్ఖలనం కాకుండా. కొంతమందికి స్ఖలనం అయినట్టు ఫీలింగ్ ఉంటుంది కానీ బయటికి రాదు. ఎస్పెషల్లీ ప్రాస్టేట్ సర్జరీ అయిన తర్వాత ఫ్లూయిడ్ బయటికి రాదు, కానీ లోపల మూత్రంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు సంసారం చేసిన తర్వాత ఆ మూత్రాన్ని ఒక సీసాలో మనం పట్టి మైక్రోస్కోప్ కింద పెట్టుకొని చూస్తే మనకు కొన్ని స్పమ్స్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. దీన్ని రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటారు. మరి ప్రాస్టేట్ సర్జరీ అనేది పెద్దవాళ్లలో, ముసలాళ్లలో అవుతుంటుంది కదా. యువకులలో కూడా ఇది కొద్ది మందికి ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని మందులు వగైరా ఇచ్చేసి ట్రై చేస్తారు. ఈ శీఘ్ర స్ఖలనానికి కూడా కొన్ని మందులు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపెట్టినటువంటి మందులు. ఇవి కాకుండా కొన్ని సర్జరీస్ కూడా ఉన్నాయి శీఘ్ర స్ఖలనం తగ్గించుకుని. ఒకవేళ అప్పటికీ శీఘ్ర స్ఖలనం ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గకపోతే ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒకటి ఉంటుంది. అంగంలో ఇది పెట్టడం వల్ల అంగం గట్టిగా ఉంటుంది. ఈ స్ఖలనం అయిన తర్వాత కూడా ఇది ఇలాగే, దీంట్లో ఒక మెటల్ ఉంటుంది కనుక ఈ గట్టిదనం ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో లాస్ట్ రిజార్ట్ శీఘ్ర స్ఖలనానికి కూడా పినల్ ఇంప్లాంటే. ఈ శీఘ్ర స్ఖలనం అనేది చాలా మందికి ఉంటుంది. ఇట్స్ వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లం. దీన్ని ముందు బరువు తగ్గించుకోండి. స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేయండి. పెల్విక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. జనరల్గా రన్నింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్ ఇట్లాంటి కొన్ని ఎక్సర్సైజ్ చేయండి. వీటిలో తగ్గకపోతే మందులు వాడుకోండి. మందులతో కూడా తగ్గకపోతే మామూలు సర్జరీస్, డార్సల్ న్యూరెక్టమీ అనే ఒక సర్జరీ ఉంటుంది, అది చేసుకోండి. ఇప్పటికీ కాకపోతే ఇంప్లాంట్ సర్జరీ యాజ్ ఎ లాస్ట్ రిజార్ట్. కాకపోతే రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్కు కొన్ని మందులు ఉంటాయి. ఆ మందులు పెట్టడం వల్ల కొద్ది మందికి మళ్ళీ వస్తుంది. ఒకవేళ మందులు ఇచ్చినా కూడా అది రాకపోతే ఎఫెడ్రిన్ అనే మందు మనం యూజువల్గా దానికి వాడుతుంటాం. సుడాఫెడ్ అని, ఎఫెడ్రిన్ అనే టాబ్లెట్స్ ఈ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్కి వాడుతుంటాం. ఇప్పటికి కూడా రాకపోతే పోస్ట్ కాయిటల్ యూరినరీ కలెక్షన్ అంటాం. సంసారం చేసిన తర్వాత యూరిన్ పట్టిస్తే ఆ యూరిన్ సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు కొన్ని లైవ్ స్పమ్స్ ఉంటాయి. సామాన్యంగా యూరిన్తో కలిసిన తర్వాత స్పమ్స్ డెత్ అయిపోతాయి కనుక అలా కాయిటస్ కన్నా ముందే మగవాళ్ళ బ్లాడర్లోకి మనం ఒక క్యాథెటర్ ద్వారా స్పర్మ్కు హెల్దీగా ఉండేటువంటి రియేజెంట్ను, కెమికల్ను లోపలికి కొన్ని సీసీలు వేసి పెడతాం. అప్పుడు స్పర్మ్స్ డ్యామేజ్ కాకుండా బయటకు వస్తాయి. వాటిని మనం కరెక్ట్ చేయాలి. ఇది కాకుండా కొద్ది మందికి యాన్ ఇజాక్యులేషన్ ఉంటే అబ్సెన్స్ ఆఫ్ ఇజాక్యులేషన్. వాడికి ఎంతసేపు సంసారం చేసినా, అరగంట సేపు చేసినా, గంట సేపు చేసినా అది బయటికి రాకుండా ఉంటుంది. ఈ యాన్ ఇజాక్యులేషన్కు ఇమిప్రమిన్ అనేటువంటి టాబ్లెట్స్, సైప్రోహెప్టడిన్ అనేటువంటి టానిక్ కొన్ని ఇచ్చి చూస్తాం. అప్పటికీ కాకపోతే దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి. యాన్ ఇజాక్యులేషన్ ఈజ్ మోర్ డేంజరస్, బట్ ఎర్లీ ఇజాక్యులేషన్ లేదా శీఘ్ర స్ఖలనం అనేది వెరీ కామన్ ప్రాబ్లం. వీటికి అందరికీ మందులు పెట్టాల్సిన అవసరం లేదు. జనరల్గా ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్ చేసుకునే పాపులేషన్ ఎక్కువ మంది ఉంటారు.